అమెరికా ప్రపంచ ప్రజాస్వామ్యానికి మార్గదర్శక దేశం. అక్కడి అధ్యక్ష పదవి అంటే శక్తి మాత్రమే కాదు, బాధ్యత, గౌరవం, రాజ్యాంగ ప్రమాణాల పట్ల అంకిత భావం. కానీ అదే పదవి ఒక వ్యక్తి చేతిలోకి వెళ్ళినప్పుడు దేశం మొత్తం తీవ్ర విభజన దిశగా వెళ్ళిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇంత చెత్త అధ్యక్షుడు ఎప్పుడూ లేడు అనే ఘాటు వ్యాఖ్యలు అమెరికా చరిత్రలో నమోదవుతున్నాయి. ఆ విమర్శల కేంద్రంగా నిలిచిన పేరు డొనాల్డ్ ట్రంప్. ఒకప్పుడు బిజినెస్ దిగ్గజంగా పేరొందిన వ్యక్తి, తర్వాత రియాలిటీ టీవీ స్టార్గా ప్రజాదరణ పొందిన వ్యక్తి, చివరకు వైట్ హౌస్లోకి అడుగుపెట్టాడు. కానీ దేశాన్ని ఏకం చేయాల్సిన నాయకుడు దేశాన్ని రెండు ముక్కలుగా విభజించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాటల్లో దూకుడు, నిర్ణయాల్లో ఆకస్మికత, విమర్శలను వ్యక్తిగత దాడులుగా మార్చే శైలి, ఇవన్నీ కలిసి అమెరికా రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. గౌరవ వేదికగా ఉండాల్సిన వైట్ హౌస్ ప్రతిరోజు వివాదాల వేదికగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ప్రపంచానికి ప్రజాస్వామ్య పాఠాలు చెప్పిన దేశంలోనే ప్రజాస్వామ్య విలువలపై చర్చ మొదలయ్యే పరిస్థితి ఎందుకు వచ్చింది? అది ఒక వ్యక్తి నాయకత్వ శైలి వల్ల, లేక మారుతున్న రాజకీయ సంస్కృతి వలన? ట్రంప్ పై ప్రజలు ఇంత విరక్తిని వ్యక్తం చేయడానికి కారణం ఏంటి? అమెరికా రాజకీయ చరిత్రలో అధ్యక్షులపై విమర్శలు కొత్తేం కాదు. ఎంతో మంది వివాదాస్పద నేతలొచ్చారు. కానీ ఇంత చెత్త అధ్యక్షుడు ఎప్పుడు లేడనే తీవ్ర విమర్శలు మాత్రం ఓ వ్యక్తిపైనే వస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా దేశాన్ని ఏకం చేయాల్సిన నేత, కానీ ట్రంప్ విభజన రేఖలను మరింత తీవ్రం చేశాడనే ఆరోపణలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. అధ్యక్ష పదవి అంటే గంభీరత, బాధ్యత, రాజ్యాంగ ప్రమాణాల పట్ల గౌరవం. కానీ ట్రంప్ కాలంలో వైట్ హౌస్ రాజకీయ రంగస్థలంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మీడియాను శత్రువుగా అభివర్ణించడం, తనను విమర్శించిన వారిపై వ్యక్తిగత దాడులు చేయడం, సోషల్ మీడియాను అధికార ప్రకటనల వేదికగా ఉపయోగించడం, ఇవన్నీ అధ్యక్ష పదవి గౌరవాన్ని తగ్గిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంపై వెలువడుతున్న తాజా సర్వేలు, చరిత్రకారుల అంచనాలు, ప్రజాభిప్రాయ ధోరణులు కలిపి చూస్తే ఒక అధ్యక్షుడిపై దేశం ఇంత విరక్తి చెందిందా అనిపిస్తుంది. ఇటీవల నిర్వహించిన పలు సర్వేల్లో ట్రంప్ ఆమోద రేటింగ్ గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు అత్యంత ఉత్సాహంతో మద్దతు తెలిపిన వర్గాల నుంచే ఇప్పుడు నిరాశ వ్యక్తమవుతోందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అమెరికాకు 48 మంది అధ్యక్షులయ్యారు. వారందరిలో ప్రస్తుతం ఉన్న డొనాల్డ్ ట్రంప్ అత్యంత చెత్త ప్రెసిడెంట్గా చరిత్రకెక్కారు. తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఆయన రేటింగ్ దారుణంగా పడిపోయింది. అధ్యక్ష పదవి చేపట్టిన ఏడాదిలోనే ఆయన ప్రజాదరణ 60% పైగా పడిపోయింది. ఇంతకు ముందు ఈ అధ్యక్షుడు ఇంతటి వ్యతిరేకతను ఎదుర్కోలేదు. రెండోసారి ట్రంప్ అధ్యక్షుడైనప్పటి నుంచి రోజురోజుకు ఆయనకు ప్రజల మద్దతు తగ్గుతోందని యాహూ సర్వే సంస్థ బయటపెట్టింది. అమెరికా చరిత్రలోని అత్యంత చెత్త అధ్యక్షుడు ఈయనే అంటూ 40% మంది అమెరికన్లు భావిస్తున్నట్లు సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ట్రంప్ను సమర్థించే వారి సంఖ్య అత్యల్పంగా ఉంది. ఆయన విధానాలను వ్యతిరేకించే వారి సంఖ్య ఎప్పటికప్పుడు పెరుగుతోంది. ప్రతి ముగ్గురిలో ఒకరు మాత్రం ట్రంప్ పట్ల సానుకూలంగా ఉన్నారు. 12% మంది ట్రంప్ అద్భుతమైన వ్యక్తి అని చెబుతుండగా 21% మంది సగటు కంటే మెరుగ్గా ఉన్నట్టు చెబుతున్నారు. మొత్తం మీద 53% మంది ట్రంప్ విఫలమైన అధ్యక్షుడని చెబుతున్నారు. ఇక ట్రంప్ పై ఇంత వ్యతిరేకత రావడానికి ఆయన అనుసరిస్తున్న విధానాలే కారణంగా తెలుస్తోంది. ట్రంప్ వలస వ్యతిరేక విధానంపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అధ్యక్ష ఎన్నికల తర్వాత ఎన్నికల ఫలితాలను అంగీకరించడంలో చూపిన నిరాకరణ, న్యాయ వ్యవస్థపై విమర్శలు, తనకు అనుకూలంగా లేని ప్రతి వ్యవస్థపై అనుమానాలు వ్యక్తం చేయడం, వలస విధానాలపై ఆయన తీసుకున్న కఠిన నిర్ణయాలు, సరిహద్దు నియంత్రణ వంటి అంశాలు అంతర్జాతీయంగానూ చర్చకు దారితీశాయి. కొందరి దృష్టిలో ఇవి భద్రత చర్యలే అయితే, మరికొందరి అభిప్రాయంలో ఇవి అమెరికా సాంప్రదాయ స్వాగత సంస్కృతికి విరుద్ధంగా మారిన అంశాలు. ఇవి ప్రజాస్వామ్యానికి ప్రమాదకర సంకేతాలుగా పలువురు విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. ఆర్థిక రంగంలోనూ ఆయన విధానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. రక్షణాత్మక సుంకాలు విధించడం ద్వారా దేశీయ పరిశ్రమలను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో తీసుకున్న నిర్ణయాలు కొన్ని వర్గాల మద్దతు పొందినా వాణిజ్య భాగస్వామ్య దేశాలతో ఉద్రిక్తతలకు దారితీశాయని విమర్శలొచ్చాయి. గ్లోబల్ మార్కెట్లో అనిశ్చితి పెరిగిందని, వాణిజ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అంతేకాదు ఆర్థిక అసమానతలపై ఆయన వైఖరి, కార్పొరేట్ వర్గాలకు అనుకూల నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలు కూడా వినిపించాయి. ప్రజాస్వామ్య సంస్థల పట్ల ఆయన వ్యవహార శైలి కూడా తీవ్ర
తీవ్ర విమర్శలకు గురయ్యింది. అంతర్జాతీయ వేదికలపై కూడా అమెరికా ప్రతిష్ట దెబ్బతిందనే విమర్శలొచ్చాయి. సాంప్రదాయ మిత్ర దేశాలపై కఠిన వ్యాఖ్యలు, బహుళ పాక్షిక ఒప్పందాల నుంచి వైదొలగడం, అనూహ్య నిర్ణయాలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరచడం ఇవన్నీ అమెరికా స్థిరత్వంపై సందేహాలు కలిగించాయి. అమెరికా ఫస్ట్ అనే నినాదం కాస్త అమెరికా ఎలోన్ అనే స్థాయికి మారింది. మరోవైపు 2 సార్లు ఇంపీచ్మెంట్కు గురైన అమెరికా తొలి అధ్యక్షుడు కూడా ట్రంపే. అభిశంసన ప్రక్రియలు, న్యాయపరమైన వివాదాలు, వ్యక్తిగత నైతికతపై వచ్చిన ఆరోపణలు కూడా ఆయన వారసత్వంపై ముద్ర వేశాయి. అయితే ఓవైపు ట్రంప్ మద్దతుదారులు మాత్రం ఆయనను వ్యవస్థలను సవాల్ చేసే బలమైన నేతగా చిత్రీకరించేందుకు చూపిస్తున్నారు. మరోవైపు విమర్శకులు రాజ్యాంగ ప్రమాణాలను దెబ్బతీసిన నేతగా అభివర్ణిస్తున్నారు. ట్రంప్ అధికారాన్ని వినియోగించిన తీరు, తీసుకునే నిర్ణయాలు కూడా ప్రజాస్వామ్య చర్చకు కేంద్ర బిందువు అయ్యాయి. అయితే చరిత్ర తుది తీర్పు వెంటనే ఇవ్వదు. కాలక్రమేణీ సంఘటనలను విశ్లేషించి నిర్ణయాలు దీర్ఘకాల ప్రభావాన్ని అంచనా వేసి మాత్రమే నాయకుల స్థానాన్ని నిర్ధారిస్తుంది. ఈ నేపథ్యంలో ట్రంప్ అధ్యక్షతపై వస్తున్న విమర్శలు, మద్దతు వాదనలు రెండూ అమెరికా ప్రజాస్వామ్య చైతన్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఒక నాయకుడి గురించి తుది నిర్ణయం కేవలం సర్వేతో కాకుండా ఆయన నిర్ణయాలు దేశాన్ని ఏ దిశగా నడిపించాయన్న దానిపై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతమున్న పరిస్థితులు మాత్రం ఓ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. అమెరికా రాజకీయాలు తీవ్ర విభజన దశలో ఉన్నాయి. ఆ విభజన కారణాలపై భిన్నాభిప్రాయాలున్న ట్రంప్ నాయకత్వం ఆ చర్చల కేంద్రంగా మారింది. ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమవుతుందా లేక విమర్శల మధ్య మరింత బలపడుతుందా అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే ఎన్నికలు, రాజకీయ పరిణామాలు, ప్రజా తీర్పుల ద్వారానే వెలుగులోకి రానుంది.